చేస్తే అతని యొక్క గోండాలతోటి అందరినీ కూడా బెదిరించి తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉంటే ఎవరైనా సరే తిరుమలలో జరిగే అపవిత్ర కార్యక్రమాన్ని ప్రశ్నిస్తే వాళ్ళని బెదిరించే కార్యక్రమం, కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మనందరి మీద ఉంది. తిరుమల యొక్క పవిత్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా బిఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ నుంచి కూడా తీసేయాలని, తొలగించాలని కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఈరోజు తిరుమలలో తిరుగుతూ ఉన్నాడనంటే భక్తుల యొక్క మనోభావాలు ఏ విధంగా కూడా దెబ్బతిన్నాయో, ఏ విధంగా బాధపడుతున్నారో, కోట్లాది మంది భక్తులు ఈరోజు అలాంటి వ్యక్తిని ఆ సీట్లో కూర్చోబెట్టి అక్కడ ఉంటే చాలా బాధపడుతూ ఉన్నారు. దీనికి బాధ్యత వహించవలసింది ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే కూడా అతన్ని పెట్టి ఈరోజు ఎన్ని ఆరోపణలు వచ్చినా కూడా ఇన్నట్టుగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. తక్షణమే బిఆర్ నాయుడిని టీడీపీ చైర్మన్గా తొలగించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ దేవదేవుని యొక్క తిరుమల పవిత్రతను కాపాడాలని, ఈరోజు భక్తుల యొక్క మనోభావాలను కాపాడాలని కూడా డిమాండ్ చేస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ అయ్యుండి ధర్మాన్ని కాపాడాల్సిన వ్యక్తి అధర్మంగా ఆ పుణ్యక్షేత్రాన్ని, ఆ దేవదేవుడిని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీల మీద అన్యాయంగా బురదల్లే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన తొత్తు అయినటువంటి బిఆర్ నాయుడు గారితో చేపిస్తున్నారు. ఇది చాలా అమానుషం. ఈ రకంగా దేవుడిని అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాల మీద తిరుమల లడ్డు అని చాలా కూడా చేయడం జరిగింది. సాక్షాత్తు వాళ్ళు వేసినటువంటి సిబిఐ ఏజెన్సీ కూడా దానిలో ఎలాంటి లోపం లేదు అని కూడా, ఎలాంటి జంతు వ్యర్థ పదార్థాలు కావలేదని కూడా చెప్పడం జరిగింది. అయినా దాన్ని అడ్డం పెట్టుకొని హిందువుల మీద, మనోభావాల మీద బురదల్లే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ క్రమంలో ఆ బిఆర్ నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా టీటీడీ చైర్మన్గా తొలగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలానే ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కూడా ఆ బిఆర్ నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా తొలగించేటట్టు, ఆ బిఆర్ నాయుడు గారికి మనసు కరిగేటట్టు చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా బిఆర్ నాయుడు గారు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి ఎన్నో వీడియోస్ వచ్చినా కూడా ఇందాక అన్నగారు చెప్పినట్టు ఎలాంటి నాకు సంబంధం లేదని ముందు అన్నారు, ఫేక్ అన్నారు, తర్వాత చేస్తే తప్పేందని కూడా అన్నారు. అంతకంటే వేరే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ యొక్క బిఆర్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి నలుగురు తొత్తుల్లో, ఎల్లో మీడియా తొత్తుల్లో ఒక టీవీ5 తొత్తు ఈ బిఆర్ నాయుడు గారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బిఆర్ నాయుడు గారిని టీటీడీ చైర్మన్ నుంచి తొలగించే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని కోరుకుంటూ, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గూండారాజు పరిపాలన కూడా తొలగే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఆ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని, అలాగనే మాచల్లో అన్నగారు రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ముందు రోజులు ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నాము. అవతల ఎవరు అభ్యర్థి అయినా కూడా గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం, రామకృష్ణ మంత్రి కావడం ఖాయం. కాబట్టి మన కార్యకర్తలు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఏదో వాళ్ళు చెప్తారు కూటమి 3 పార్టీలు 6 పార్టీలు అని, ఎన్ని పార్టీలు వచ్చినా మనల్ని ఏం చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఎలాంటి అధైర్యం లేకుండా ముందుకు కదిలి పోరాడాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అన్నగారు ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు.